దంతగిరి అని ఒక ఊరు. ఆ ఊరి ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. ఆ ఊరు చుట్టూ పెద్ద అడవి కూడా ఉంది. ఆ ఊళ్ళో లింగయ్య, సుబ్బులు అనే దంపతులున్నారు. వారికి గిరి అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. వాడు చాలా అల్లరివాడు. ఒకరోజు లింగయ్య ఇంటి పక్కన ఉండే సోమయ్య లింగయ్య దగ్గరకొచ్చి, లింగయ్య, లింగయ్య, రావయ్య ఇంట్లో నుండి బయటికి నువ్వు అని పెద్దగా అరిచాడు. ఇంట్లో నుండి బయటకొచ్చాడు లింగయ్య. ఏమిట్రా సోములు, అంత పెద్దగా అరుస్తున్నావు? ఆకాశం మీద పడిందా, సముద్రాలు ఇంకిపోయాయా? నీ కొడుకు చేసే పనులకి బగబగా మండే సూర్యుడు కూడా సలబడిపోతాడు. అంత కొంప మునిగిపోయే పనులు మావాడేం చేశాడు సోమయ్య? ఎప్పుడు నువ్వు ఆడిమీద పడి ఏడుస్తావు? మీ ఓడు ఊళ్ళో ఉన్న పిల్లలతో పందెం గట్టి నడి అడవిలోకెళ్ళి అక్కడ మాత్రమే దొరికే నాగపుష్పాన్ని దస్తానని చెప్పి వెళ్ళాడంట. ఈడికే పోయే కాలం వచ్చింది నడడవిలోకి పోవడానికి. పోయే కాలం వచ్చింది కాబట్టే అడవికెళ్ళాడు. నువ్వు ఉండవయ్యా, ప్రతిదానికి భయపడి చేస్తావు. భయపడకపోతే ధైర్యంగా ఎట్టా ఉంటాం? వాడెళ్ళింది దేవుడి గుడికి కాదు, దయ్యాల గుహ దగ్గరికి. చిన్నప్పటి నుండి వింటున్నాను, నాగపుష్పం చాలా మహిమ గలది, దానివల్ల అన్ని రోగాలు నయమవుతాయి. కానీ అక్కడికెళ్ళి దాన్ని తెచ్చేవాళ్లు లేరు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి అక్కడికెళ్ళినా అక్కడున్న దెయ్యాలు అలలు పీకు తింటున్నాయని. నేను చెప్పేది కూడా అదే. మీ ఓడు దెయ్యాల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. తిరిగి వస్తాడా రాడా అని అందరూ భయపడుతున్నారు. అక్కడ దెయ్యాలున్నాయని చెప్పుకోవడం నేను కూడా విన్నాను. కానీ వాటిని ఎంతవరకు ఎవ్వరూ చూడలేదు కదా. ఎందుకు అనవసరంగా భయపడతారు? అడవిలోకి కొంచెం దూరం వెళ్ళగాని కాలు బిక్కి నడవలేక ఆడే తిరిగి వెనక్కొస్తాడు. చూస్తా ఉండండి. వాడికున్న బద్ధకానికి అంత దూరం నడుచుకుని వెళ్ళటం అసాధ్యం. లేదా ఈ మధ్యలో ఏ నక్కనో పిల్లినో చూసి భయపడి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. మీరు తీసుకున్నంత తేలిగ్గా నేను తీసుకోలేను. ఎంతైనా తల్లి ప్రేమ. ఒకవేళ వాడక్కడికెళ్ళి ఆ దెయ్యాలు వాడిని ఏవైనా చేస్తే, జరగరాంది ఏదైనా జరిగితే, అసలే ఒక్కగానొక్క కొడుకు, నేను వాడిని దూరం చేసుకోలేను. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావే? మీరిద్దరూ తొందరగా వెళ్ళి ఆడినంత దూరం వెళ్లకుండా దారి మధ్యలో నుంచి వెనక్కి తీసుకురండి. ఉన్న పలంగా బయలుదేరండి. ఏంటి, ఆ దెయ్యాలు ఓ దగ్గరికి మేం పోవాలనా? ఇప్పుడే కదా నువ్వు చెప్పింది ఆ దెయ్యాలు మనుషుల్ని పీక్కు తింటాయని. మమ్మల్ని కూడా పీక్కు తినాలనా ఏంటి? చాలే ఉండవమ్మా. పోయి భలే ఒడికి చెప్పావు కదా నువ్వు. చీకటి పడితే ఇంట్లో నుంచి బయటికి రాడు వీడు. ఈడు దెయ్యాల దగ్గరికా పోయేది? ఒరేయ్, నువ్వు అవసరం లేదు గాని నా కొడుకు నేనే వెతుక్కుంటూ నేనే వెళ్తానులే అన్నాడు లింగయ్య. ఇదే మంచి అవకాశమని సోములు మెల్లగా అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. సరేనే సుబ్బులు, నేను బయలుదేరతాను. నువ్వు అనవసరంగా కంగారు పడకు, ధైర్యంగా ఉండు. నేను వాణ్ణి ఎత్తుక్కొని తీసుకొస్తానులే. లింగయ్య అక్కడి నుంచి బయలుదేరాడు. అడవిలో ఒకచోట గిరి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నాడు. తనలో తాను మాట్లాడుకుంటూ, ఈ ఊళ్ళో వాళ్ళకి నేనేంటో చూపిస్తాను. నాకు భయం లేదని నిరూపిస్తాను. ఆ నాగపుష్పాన్ని తీసుకొచ్చి ఈ ఊర్లో నేనే మగాన్ని అని అందరికీ తెలిసేలా చేస్తాను. దెయ్యాలు భూతాలు ఉన్నాయని నన్నే భయపెట్టడానికి ప్రయత్నిస్తారా వేదవాళ్ళు? అస్సలే నేను అమావాస్య రోజు పుట్టినవాణ్ణి. అడవిలో దెయ్యాలే గనక ఉంటే నాకెప్పుడో కనిపించేవి. దెయ్యాల్లేవు, భూతాల్లేవు. ఆ నాగపుష్పం దగ్గరికి ఎవ్వరూ వెళ్ళకూడదని ఎవ్వరో కల్పించిన కట్టు కథ ఇదంతా అని తనలో తాను మాట్లాడుకుంటూ వేగంగా నడుచుకుంటూ వెళుతున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక అతనికి నెట్టడవిలో ఒక పెద్ద గుహ, ఆ గుహ ముందు ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించాయి. కాని అక్కడెవరో ఒక ఆడమనిషి మగమనిషి గొడవ పెట్టుకుంటున్నట్టు వినబడింది అతనికి. ఈ అడవిలో మొగుడు పెళ్ళల్లాగా ఎవరో గొడవ పడుతున్నారు. ఎవరై ఉంటారు? అయినా ఇంత అడవిలోకొచ్చి కొట్టుకోవాల్సిన అవసరమేముంటుంది? అలా అనుకుంటూ ముందుకు వెళ్లిన గిరికి 2 దెయ్యాలు నిజంగా గొడవ పడుతూ కనిపించాయి. అది చూసి గిరికి గుండాగినంత పనైంది. వెంటనే అతను ఒక చెట్టు చాటుకి వెళ్ళాడు.
నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి చూస్తున్నాను. గొడవొచ్చిన ప్రతిసారి నాదే తప్పంటావు. అవును, తప్పు చేసేది నువ్వు, గొడవ పడేది నువ్వే. అంటే నువ్వు మాత్రం చాలా మంచిదానివి, పాపం సొద్దపోసవి. తప్పులన్నీ నేనే చేస్తాను, నువ్వు మాత్రం ఒక్క తప్పు కూడా చెయ్యవు. అవును, నేను ఏ తప్పు చేయను. ఎందుకంటే నేనేం చేసినా 1కి 10 సార్లు ఆలోచించి చేస్తాను. మీలాగా బుర్రలేని పనులు అసలే చేయను. కింద పడ్డ నాదే పై చెయ్యనే రకం మీ ఆడోళ్ళు. అందుకే మనుషులు కూడా వాళ్ళ పెళ్ళాల మీద కోపం వస్తే దెయ్యం మోహం దానా అని తిడతారు. నీలాంటి వాళ్ళ వల్లే మన దెయ్యాల పేరు చెడిపోతుంది. మనుషులైనా దెయ్యాలైనా మొగుళ్ళతో వచ్చే సమస్యలేమీ మారవు. మనుషులు కూడా పెళ్ళాల మీద అనవసరంగా నీలాగే నోరు పారేసుకుంటారు. తిరిగి మాట్లాడితే దెయ్యం పడినట్టు మీద పడింది అని తిడతారు. అసలు నేను నీ కోసం ఎంత కష్టపడుతున్నానో కొంచెమైనా గుర్తించావా నువ్వు? మన గురించి ఊళ్ళో వాళ్ళకి తెలిసిపోయి ఈ అడవిలోకి రావటం మానేశారు. ఊళ్ళోకెళ్ళి మనుషుల్ని పట్టుకొని తీసుకొచ్చి మీ ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో తెలుసా మాకు? తెచ్చావులే, బక్క చిక్కిపోయిన 2 మనుషుల్ని. 1 రోజు కూడా సరిపోలేదు వాళ్ళ మాంసం. 1 గిన్నెడు రక్తం కూడా లేదు వాళ్ళ శరీరాల్లో. బాగా పుష్టిగా బలంగా ఉండే మనిషినొక్కడిని పట్టుకొస్తే కాస్త రక్తం తాగి ఆ మాంసంతో కడుపు నింపుకోవచ్చు. బక్కు చిక్కిన శరీరాలు 2 తెచ్చి ఎంత కష్టపడ్డానో తెలుసా అని మాట్లాడుతున్నాం. సరే అయితే ఈసారి నువ్వే వెళ్ళు, ఊళ్ళోకి వెళ్ళి బలమైన శరీరాలు 2 పట్టుకురా. అది ఎంత కష్టమైన పనో నీకే తెలుస్తుంది. ఒకడేమో ఇంట్లోకి వెళ్దామంటే గుమ్మానికి యంత్రాలు గడతాడు. మరికొందరు చేతికి తాయెత్తులు, మెడలు ఆంజనేయ స్వామి బొమ్మలు తగిలించుకుంటున్నారు. వాళ్ళని మనం ముట్టుకోలేం. ఇటువంటివేమీ లేకుండా ఒంటరిగా ఉన్న మనిషిని పట్టుకొని తేవటం అంటే అంత సులువైన పని అనుకుంటున్నావా నువ్వు? ఇది వినగానే చెట్టు చాటున ఉన్న గిరి హడలిపోయి తన మెడలో ఉన్న తాయెత్తుని చూసుకుంటాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఊర్లోకెళ్ళి మనుషుల్ని పట్టుకొని తీసుకొస్తే వాళ్లను తిని ప్రశాంతంగా కూర్చుంటావా నువ్వు? ఆ మాత్రం కూడా కష్టపడలేని వాడివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? కడుపు నిండా రక్తం తాగి ఎన్ని రోజులైందో తెలుసా? కమ్మటి మనిషి మాంసం ఏ రోజైనా తీసుకొచ్చి పెట్టావా నువ్వు నాకు? సరే, నేను చేతగాని వాన్నని ఒప్పుకుంటాను. నువ్వు మనుషుల్ని పట్టుకొని తీసుకొస్తే తిని కూర్చుందాం అనుకుంటున్నాను. నువ్వెళ్ళు, వెళ్ళి తీసుకురా ఒక మంచి మానవ శరీరాన్ని. ఏ నాకేమైనా భయం అనుకుంటున్నావా? ఈ మనుషులకు భయపడే అల్లటప్ప దయ్యాన్ని కాదు నేను. మా ఊళ్ళోని దయ్యాలన్నీ నన్నే ఆదర్శంగా తీసుకుంటాయి, తెలుసా నీకు? సరే అయితే నువ్వెళ్ళి ఒక మంచి బలమైన మనిషిని పట్టుకొని తీసుకొనిరా. మీ ఊళ్ళో దెయ్యాలే కాదు, ఏ ఊళ్ళో దెయ్యాలైనా సరే నిన్నే ఆదర్శంగా తీసుకునేలాగా నేను చేస్తాను. నీ గురించి గొప్పగా చెప్తాను. దెయ్యాలన్నిట్లోకి మా ఆవిడంత గొప్ప దెయ్యం లేదు అని అందరి ముందు నేనే స్వయంగా ఒప్పుకుంటాను. అయితే ఈ రోజు రాత్రికి నేను ఊర్లోకెళ్ళి 4 రోజులు తిన్నా మిగిలిపోయేలాంటి శరీరం ఉన్నవాడిని ఒకడిని పట్టుకొస్తాను, చూస్తూ ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఇక్కడే మనకి కొంత దూరంలో ఆ చెట్టు పక్కన ఒకడు నక్కి మన మాటలన్నీ వింటున్నాడు. వాణ్ణి పట్టుకొని ఇక్కడికి తీసుకొనిరా, అది చాలు. ఆ మాట వినగానే గిరికి అర్థమైంది ఆ దయ్యాలు వాణ్ణి చూశాయని. పారిపోదాం అని అనుకునేలోపే ఆడదయ్యం వాడి ముందుకొచ్చింది. ఎరా, నువ్వు ఎంతసేపు ఇక్కడే ఉండి మా గొడవ వింటున్నావా? ఎంత ధైర్యంరా నీకు? అని వాణ్ణి పట్టుకోబోతూ ఉండగా, ఆగు, వాడి మెడలో తాయిత్తుంది. అది వాళ్ళమ్మ దుర్గామాత ఆలయంలో మంత్రించి తెచ్చి వాడి గట్టింది. నువ్వాన్ని ముట్టుకుంటే కాలి బూడిదైపోతావు. ఆ మాట విని ఆడదయ్యం భయపడి 2 అడుగులు వెనక్కి వేసింది. ఓహో, ఆ తాయిత్తుందన్న ధైర్యంతో నువ్విక్కడికొచ్చావా? వాడు నాగపుష్పం కోసం ఇక్కడికొచ్చాడు.
మనం ఇక్కడ ఉంటామని వాడికి తెలీదు. ఊళ్ళో వాళ్ళు చెప్పిందంతా అబద్ధం అనుకుంటున్నాడు. అవును, నీ మొగుడు దెయ్యం చెప్పింది నిజం. నేను అందుకే వచ్చాను. నన్నొదిలే, నాగపుష్పం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనుండే చోటికొచ్చి మళ్ళీ నువ్వు తిరిగి వెళతావా? పిచ్చివాడా, అది అసంభవం. నా మెడలో ఈ తాయిత్తుండగా నువ్వు నన్ను ముట్టుకోలేవు, కాబట్టి నన్ను వదిలేయ్. నేను నిన్ను వదిలేస్తే నువ్వు మా గురించి చులకనగా చేతకాని వాళ్ళంలాగా మీ మనుషులతో దయ్యాన్ని చూశాను గాని అది నన్ను ఏమీ చేయలేదని చెప్తావా? లేదు, నేనలా చెప్పను. దెయ్యం దయతలిచి నన్ను వదిలేసింది. అది చాలా మంచి దెయ్యం అని చెప్తాను. నీ గురించి మా ఊళ్ళో వాళ్ళందరికీ ఎంతో గొప్పగా చెప్తాను. మనుషుల మాటలు నేను నమ్మను. ముఖ్యంగా మీ మగవాళ్ల మాటలు అస్సలు నమ్మను. అవును, తను నా మాటలు కూడా నమ్మదు. మొన్న సరదాగా సముద్రం ఒడ్డుకెళ్ళి కాసేపు ఒంటరిగా గడిపొస్తే ఏ దెయ్యం తీసుకెళ్లావు కొడక అని నన్ను అనుమానించింది. అయ్యా దెయ్యం గారు, చూస్తుంటే మీరు చాలా మంచివాళ్లాగా ఉన్నారు. మీరే నాకు సహాయం చెయ్యాలి. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను మంచిదాన్ని కాదు, రాక్షసిని, దెయ్యన్ననా? అది నిజమే కదా. ఆడదెయ్యం కోపంతో పళ్ళు కొరికింది. గిరి దానికి భయపడి, అంటే మీరు దెయ్యం జాతి కదా అని అందుకే అలా అన్నాను. ఏదైతేనే నా మనసులో ఉన్న మాట నువ్వు చెప్పేశావు. పోనీలే, నిన్ను వదిలేద్దామనుకున్నాను కాని మీరిద్దరూ ఒకటై నన్ను తిట్టారు కదా, అందుకే నిన్ను వదలను. నిన్ను చంపి నీ రక్తం నా జుట్టుకి కొబ్బరి నూనెలా వాడుకుంటా. మా ఇంటి పక్కనే చెక్కగానుగుంది. మేలి మిరక నూనె పట్టిచ్చిస్తాను. కావాల్సినంత, నీకెంత కావాలో అంత పూసుకో నీ జుట్టుకి. నన్ను వదిలేయ్. నేను నిన్ను వదిలి పెట్టాలంటే నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి. అప్పుడే వదులుతాను. నాకు రోజు మీ ఊరిలో నుండి ఒక మనిషి ఆహారంగా కావాలి. నేను మీ ఊర్లోకి రాకుండా ఆ అమ్మవారు అడ్డుపడుతుందే. కాబట్టి నువ్వే ఊళ్ళో వాళ్ళని ఒక్కొక్కడిగా అడవిలోకి తీసుకురా. అప్పుడు నేను వాళ్ళని తీసుకుపోతాను. సరే, నన్ను తప్ప మిగతా వాళ్ళని నువ్వు తిను. నీకు నేను సహాయం చేస్తాను అని చెప్పాడు గిరి. అందుకు ఆ దయ్యం సంతోషపడి గిరిని వదిలేసింది. గిరి ఒక నాగపుష్పాన్ని కోసుకొని ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆ దెయ్యాలుండే గుహ దగ్గరికి వెళ్ళావని చెప్పాడు లింగయ్య. తిరిగి నువ్వు ఎలా వచ్చావురా అని అడిగింది సుబ్బులు. ఇంతలో లింగయ్య కూడా ఇంటికొచ్చాడు. గిరి జరిగిందంతా వాళ్ళకి వివరంగా చెప్పాడు. నీ ప్రాణం కాపాడుకోవడానికి ఊర్లో వాళ్ళని బలిస్తానని ఎలా ఒప్పుకున్నావురా? అది తప్పు కదా. లేదు నాన్న, నేను ఆ దెయ్యానికి అబద్ధం చెప్పాను. నేనలా ఎందుకు చేస్తాను చెప్పు? మరి ఆ దెయ్యం ఊరుకుంటుందా? రేపొచ్చి మనిషినెందుకు పంపించలేదని నిన్ను పీడించుకుని తింటుంది కదా. దెయ్యం ఊళ్ళోకి రాలేదు. మనం అడవిలోకి వెళ్లకుండా ఉంటే సరి. ఇక ఈ సమస్య ఎక్కడుంటుంది చెప్పండి? ఒరే, మన అందరి బతుకు తెరువు ఆ అడవి మీదే ఆధారపడుందిరా. అటువంటిది అడవిలోకి వెళ్లకుండా ఎట్టా ఉండగలం? నువ్వొక్కడివే కాదు, ఈ ఊరంతా పెద్ద సమస్యలోనే పడిందిప్పుడు. దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇదంతా సోమయ్య ఉన్నాడు. వీళ్ళేదో ఊరిని నాశనం చేసే ఉపాయం చేస్తున్నారు. వీళ్ళ సంగతి ఊళ్ళో అందరికీ చెప్తాను అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లింగయ్య కొంతసేపు ఆలోచించి ఒక ఉపాయం చేశాడు. అనుకున్న విధంగానే రెండవ రోజు రాత్రికి దయ్యం చెప్పిన చోటికి లింగయ్య, సుబ్బులు, గిరి ముగ్గురు వెళ్లారు. ఆడదయ్యం మగదయ్యం కూడా అక్కడికొచ్చాయి. మంచి పని చేసావు. చెప్పినట్టుగానే నాకు ఆహారం తీసుకొచ్చావు అని చెప్పి దయ్యం తన భర్తతో ఇలా అంటుంది. చూసావా, నేనెంత సులువుగా వీడిని ఇక్కడికి రప్పించాను. ఇప్పటికైనా తెలుసుకో, నేను నీకంటే గొప్పని. ఎంతకీ మీ ముగ్గురులో ముందు నాకు ఆహారం కాబోయేది ఎవరు? అమ్మా, నాదొక చిన్న మనవే. తెలుసో తెలియకో నా కొడుకు చేసింది తప్పు.
కాని మీరు పెద్ద మనసుతో వాణ్ణి విడిచిపెట్టారు. వాడి బదులు నా భర్త మీకు ఆహారం అవడానికి సిద్ధమయ్యాడు. ఆయన లేని జీవితం నేను బ్రతకలేను. అందుకని నన్ను మీరు ముందుగా తీసుకెళ్ళిపోండి. లేదు, తను అమాయకురాలు. నన్నే ముందుగా తీసుకెళ్ళండి. కాదు కాదు, దీనంతటికీ కారణం నేను. నన్ను మీరు ముందిక్కడి నుంచి తీసుకెళ్ళండి అని తన మెడలో ఉన్న తాయిత్తిని తీసి పక్కన పడేస్తాడు గిరి. చూసావా వారి గొప్పతనం? ఇచ్చిన మాట మీద నిలబడి కుటుంబం మొత్తం వచ్చి నీ ముందు నిల్చుంది. చూడు, వాళ్ళు మనందరికంటే గొప్పవాళ్ళు. నిజమే, నేను గొప్ప అని గొడవలు పెట్టుకునే దంపతులం మనం. ఒకరి కోసం ఒకరు ప్రాణాలిచ్చే అంత ప్రేమ పెంచుకున్న కుటుంబం వాళ్ళది. మీ ప్రేమతో మా దెయ్యాల మనసుని మార్చారు. నిజంగా గొప్పవాళ్లు మీరు. నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. మీరు వెళ్ళండి, సుఖంగా జీవించండి. ఏదైనా ఇబ్బంది వస్తే మమ్మల్ని కలవండి. మాకు చేతనైన సహాయం చేస్తాం అని చెప్పింది ఆ ఆడదెయ్యం. తన భార్యలో వచ్చిన మార్పును చూసి ఎంతో సంతోషించింది మగదెయ్యం. లింగయ్య కుటుంబాన్ని వదిలేసి దయ్యాలు రెండు అడవిలోకి వెళ్లిపోయాయి. లింగయ్య ఏదో కుట్ర చేస్తున్నాడని చెప్పి సోమయ్య ఊరు జనాల్ని అక్కడికి తీసుకొచ్చాడు. వాళ్ళంతా కూడా ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఇది నీకెట్టా సాధ్యపడింది లింగయ్య? దెయ్యాలు మిమ్మల్ని ఏమీ చేయకుండా వెళ్ళిపోయాయి. వాటిని నువ్వేదో మాయ చేశావు. ఇందులో మాయా మంత్రం లేదులే. ఎంత చెడ్డబుద్ధి గలవాడినైనా స్నేహంతో ప్రేమతో ఇట్టే మార్చొచ్చు. ఇప్పుడు మేం చేసింది అదే అని చెప్పి లింగయ్య తన కుటుంబాన్ని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఆ రోజు నుండి ఆ ఊర్లో వారందరూ లింగయ్య కుటుంబాన్ని చాలా గౌరవంగా చూసేవారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.